హాయ్ హలో రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతన్స్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్నాయక్ అండి. ఇవాళ మన ఫీల్డ్ వర్క్లో భాగంగా రూపనగుడి అని చెప్పేసి ఒక గ్రామానికి వచ్చాం. అది వచ్చేసి బళ్ళారి సరౌండింగ్లో. బ్రదర్ చెప్పండి, మీ పేరు? ప్రసాద్. నా పేరు ప్రసాద్. ఈ రైతు వచ్చేసి మనము లాస్ట్ ఇదే ఫీల్డ్లో లాడియా స్ప్రే చేశారు. అప్పుడు రిజల్ట్ కోసం వచ్చాము. ఆ తర్వాత అప్పుడు చెప్పడం జరిగింది కొత్త ప్రొడక్ట్ వస్తుందని చెప్పేసి. ఆ టైంలో మీ మిరప పంట ఎంత ఉండే? ఇది ఇంకా చిన్నగా ఉంది సార్, కొంచెం చిన్నగా ఉండే కదా. ఆ టైంలో లాడి ఎలా స్ప్రే చేసి ఎలా పనిచేసిందని చెప్పారు మీరు? లాడి ఎక్సలెంట్ పని చేసిందా? ఆ తర్వాత లాడియా స్ప్రే చేసిన తర్వాత ఈ మెటోజ్ మెల్టర్ ఎన్ని రోజులకు స్ప్రే చేశారు? సో 15 days స్ప్రే చేశాను సార్. 15 daysకి స్ప్రే చేశారు. సో నేను వచ్చి దగ్గర ఒక 20 రోజులు దాటిపోతా ఉంది. మీరు చూసుకున్నట్లయితే అప్పుడు చేను వచ్చేసి చాలా చిన్నగా ఉండే. ఇది వచ్చేసి ఎన్ని ఎకరాలు పెట్టింది? ఇది 4 ఎకరాలు పెట్టి సార్. ఇండోఫై రకం అన్నారు కదా. సో దీనికి మెటోజ్ మెల్టరు దేనికి పనిచేసింది మీకు? సార్ పైన ముడతకి, మళ్ళీ ఎర్రనల్లకి, బ్లాక్ ట్రిప్స్ కి, మళ్ళీ వైట్ ప్లేకి. ఓకే. మళ్ళీ పై ముదురు కింది ముదురు పోయిందా? అంత పోయింది సార్. ముదురు ఉండేనప్పుడు మీరు స్ప్రే చేసినప్పుడు ఏమన్నా ఉన్నాయి సార్. ఎన్ని ఎకరాలకు స్ప్రే చేశారు? మొత్తం 10 ఎకరాలకు స్ప్రే చేశాను సార్. 10 ఎకరాలకు స్ప్రే చేశారు. ఇప్పుడు ఏదో స్ప్రే చేస్తా ఉన్నారు ప్రజెంట్. అలెక్సా 5G స్ప్రే చేస్తున్నాం. అలెక్సా 5G. సో దానికి అంత ముందు ఏం స్ప్రే చేస్తున్నారు? మెటోజ్ మెల్టర్ చేశాం సార్. మెటోజ్ మెల్టర్స్ చేసిన తర్వాత మళ్ళీ అలెక్సా 5G ఇమీడియట్ గా ఇస్తున్నారా? మీరు కూడా అలెక్సా 5G స్ప్రే చేశారు కదా బ్రదర్? ఎన్ని ఎకరాలకు చేశారు? 18 ఎకరాలకు చేశారా? ఎట్లా ఉండే మీకు అలెక్సా 5G రిజల్ట్ ఏమనిపిస్తుంది? అది లాస్ట్ ఇయర్ అలెక్సా 5G దగ్గర లక్షల మంది రైతులు స్ప్రే చేస్తున్నారు. ఎందుకంటే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి దానికి. అలెక్సా 5G కంటే ఇంకా అప్డేటెడ్ ఇది ఏదైతే ఉందో కెమికల్, దానికంటే ఇంకా బెటర్గా పనిచేస్తుంది అలెక్సా 5G కంటే. సో అందుకోసం అని చెప్పేసి మెటోజ్ మెల్టర్ తీసుకొచ్చాము ఈ సంవత్సరం వచ్చేసి SSB క్రాప్ కేర్ వాళ్ళది. మీరే స్ప్రే చేశారా? ఇంకా ఇతర రైతులకు ఏమైనా చెప్పారా స్ప్రే చేస్తారా? చెప్పాము సార్. స్ప్రే చేస్తున్నారా? ఎలా ఉందంటున్నారు రిజల్ట్? ఎక్సలెంట్ ఉందని చెప్తాను సార్. బాగుందని చెప్పేసి అంటున్నారా? మీరు గమనించవచ్చు ఒకసారి, ముదురు లేదు, చాలా నీట్గా ఉంది పంట. ఇది వచ్చేసి ఎన్ని రోజులు అవుతా ఉంది? ఇప్పటికి 80 రోజులు అవుతా ఉంది అనుకుంటే. అప్పుడు వచ్చినప్పుడు 60 రోజులు అని చెప్పేసి అన్నారు మీరు. అది. సో మీరు వచ్చేసి మొత్తం ఎన్ని ఎకరాలకు వేసారు? ఇప్పటికి 10 ఎకరాలకు వేసాం సార్. 10 ఎకరాలకు వేసారు. ఇంకా ఇప్పుడు వేరే దానికి అలెక్సా 5 చేస్తా ఉన్నారు. సో దగ్గర ఇక్కడ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారండి. ఏ రైతు చూసుకున్నా కూడా 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు, 40 ఎకరాల రైతులే. సో దాదాపు అందరు ఫాలోవర్స్ కూడా మనం చెప్పినటువంటి ప్రతి మందులు వాళ్ళు స్ప్రే చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్నందుకు ఇగో ఇది నిదర్శనం. మీరు ఒకసారి గమనించవచ్చు. 1 ఎకరం 2 ఎకరాలు కాదు, ఏ రైతు అయినా సరే 10, 20, 30, 40 ఎకరాలు చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. వాళ్ళ మాటలోనే మీరు ఉంటున్నారు. మెటోజ్ మెల్టర్ స్ప్రే చేసిన తర్వాత వాళ్ళకి పై ముడత, కింది ముడత 2 క్లీన్ అవుతూ ఉన్నాయి. ఎర్రనల్లి పోతూ ఉంది, తామర పురుగు పోతూ ఉంది, ఎక్సలెంట్ గ్రోతింగ్ వస్తూ ఉంది. దాంతోపాటు పూత అనేది స్టార్ట్ అయిపోతూ ఉంది. ఈ టైంలో మనకి కాప్ సెట్టింగ్ అనేది అవసరము. పూత స్టార్ట్ అయిపోతూ ఉంది. అదే రైతు చెప్తా ఉన్నారు. బ్రదర్ పూత కనిపిస్తుందా లేదా? పూత అట్లే ఉంది సార్. అంతా మనం కింద ముడత, పైన ముడత అంతా క్లీన్ అయింది సార్. క్లీన్ అయింది.